ఈ గబ్బర్ సింగ్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యామ్ షూర్గా సూపర్ హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఈ రైట్స్ కొనటం, దబాంగ్ రైట్స్ కొనటం, కొనంగాల హరీష్ గారిని పెట్టడం, హరీష్ గారిని పెట్టిన తర్వాత నన్ను పెట్టడం జరిగింది ఈ సినిమా. తర్వాత ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో కన్ఫర్మ్ అయ్యాను, తర్వాత నేను కన్ఫర్మ్ అయ్యాను. ఆయన హీరో గారు చేసుకోవటం నాకు ఇచ్చారు తర్వాత కొన్ని కారణాల వల్ల. ఆ రోజు కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే నా జీవితంలో ఓ పెద్ద విజయాన్ని కోల్పోయేవాడినేమో. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన కటౌట్ చూసాం సినిమాలో కూడా, ఆ కటౌట్ ఎప్పుడూ మా వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుందని నాకు నమ్మకం. డైరెక్ట్గా ఈ సినిమా ఆయన అనుకున్నట్టు, డైరెక్టర్ గారు కావాలనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా చెప్పిస్తే జనంకి నచ్చుతుందో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే జనం మెచ్చుకుంటారో అన్నీ అనుకొని చేయడం జరిగింది. తెల్లవారుజాము 4 వరకు కూడా నాకు మాత్రం గుండెల్లో విపరీతమైన టెన్షన్ ఏంటో. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన 2 చిత్రాల అనుభవాల దృష్ట్యా ఏంటో భయంగా ఉండేది. గత 10 రోజుల నుంచి రాజుగారిని విపరీతంగా ఇసుకించడం కూడా జరిగింది. అన్న ఏంటిది, ఏంటి పరిస్థితి అని. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అమెరికా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఫోన్లు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోన్లు మాట్లాడి గొంతు కూడా పోవటం జరిగింది. నా జీవితంలో ఇంత ఆనందకరమైన రోజు ఇప్పటి వరకు లేదు. ఇంత హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడు పవన్ కళ్యాణ్కి, ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి కృషి చేసిన మా డైరెక్టర్ హరీష్కి, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసిన మా జయనేన్ గారికి, ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్రతిరోజు అద్భుతంగా చేసిన గౌతమ్ రాజు గారికి, మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ, మా టీం అందరికీ. ఈ చిత్రం ఇంత విజయం సాధించడం అసలు ఈయన కొన్ని లక్షల మంది నుంచి కూడా ఒక్కళ్ళ నుంచి కూడా నెగిటివ్ టాక్ లేకపోవడం ఇది నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఎవరో ఒకళ్ళు కనీసం యావరేజ్ అని అంటారా, మామూలుగా ఎంత సినిమా అంటారు, కానీ ఈ సినిమాని ఇనానిమస్గా సూపర్ హిట్ అంటే నిజంగా భగవంతుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ నైజాంలో మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా తొలి ప్రేమ. అప్పుడప్పుడే 4th సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రెండ్ సెట్ అయింది. దాని తర్వాత 7th సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఖుషి, అదో ట్రెండ్ సెట్. ఈరోజు గబ్బర్ సింగ్ ఓ ట్రెండ్ సెట్. ఈ సినిమా అంటే గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడని నాకు తెలియదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒక పేపర్లో యాడ్ వచ్చింది. అప్పుడు అది చూసి స్టిల్ చూశాను, కింద బెల్ట్ పట్టుకొని, కింద హరీష్ శంకర్ డైరెక్టర్ అన్నాను. అది చూసిన రోజే ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో కొనాలని దాదాపు ఒక 6 months రకరకాలుగా ట్రై చేసి ఫైనల్గా గణేష్ని బుట్టలో వేసుకున్నాను. 6 నెలలు పట్టింది బుట్టలు వేసుకోవడానికి. అంటే ఈ సినిమా పైన ఎంత నమ్మకం అంటే హరీష్ శంకర్ తన బాడీ లాంగ్వేజ్కి కళ్యాణ్ గారిని ఆ క్యారెక్టర్లో ఊహించుకున్నాను నేను. ఒక దబాంగ్ అనే కథకి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ఉంటుందని. అప్పుడెప్పుడు ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ నేను ఊహించుకుంది ఈరోజు థియేటర్లో చూస్తుంటండి. ఈజ్ ఎ ట్రెమెండస్, అంటే వెయిటింగ్ అన్నట్లు ఆడియన్స్ ఏ సీన్ వస్తుందా, ఎలా ఎంజాయ్ చేద్దామని. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ సంధ్యా థియేటర్లో సినిమా చూస్తుంటే మేము సీట్లలో కూర్చోలే. అంత ఎగ్జైటింగ్, అంత ఎమోషన్స్, వాళ్ళ డ్యాన్సులు కానీ అవన్నీ చూస్తుంటే ఇట్స్ ఏ సూపర్. అంటే మార్నింగ్ 7 గంటల నుంచే ఈ సినిమా గురించి సూపర్ హిట్ టాక్స్ ఆల్ ఏరియాస్. ఎవరు అడిగారు ఎలా ఉందండి ఆ ఏరియాలో ఈ ఏరియాలో, ఆ ఏరియా ఈ ఏరియా కాదండి, అమెరికా నుంచి అమలాపురం వరకు ఒకటే టాక్, సినిమా సూపర్ హిట్. ఇంకందరూ అడుగుతున్నారు ఇక్కడ రాగానే పాత్రికేయ మిత్రులు కూడా ఏ రేంజ్ ఉంటుంది సార్ అని. ఏ రేంజ్ అనేది ఈరోజు చెప్పలేము, బట్ ఒక ట్రెండ్ సెట్ మటుకు అవుద్ది. రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా ఏమవుద్ది అనేది ఒక 1 week రెవెన్యూ తెలిసిన తర్వాత ఫిగర్స్ తెలుస్తాయి కాబట్టి చెప్పగలుగుతాం. ఇట్స్ నో డౌట్ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం ఇది. ఈరోజు మార్నింగ్ షో నుంచి ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఎలాంటి డివైడ్ అనే మాట లేకుండా యునానిమస్ టాక్తోని సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి మెయిన్ ఫస్ట్ రీజన్ నో డౌట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి స్టామినా. ఇన్ని రోజుల నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నారో ప్రేక్షకులు, ఒక్క సినిమాలో అందరి దాహాన్ని తీర్చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నంబర్ 1 అండ్ నంబర్ 2 ఈజ్ హరీష్ డైరెక్టర్. కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి తను ఫ్యాన్స్కి కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి, డైలాగ్స్ ఎలా ఉండాలి, పంచులు ఎలా ఉండాలి, కళ్యాణ్ గారితో డ్యాన్స్లు ఎలా చేయించాలి అంటే ఎవ్రీవేర్ కావాల్సిన అన్ని ప్యాకేజ్ అంటమే అలా అన్నీ చేసి
ఈరోజు గబ్బర్ సింగ్ని సృష్టించాడు. వీళ్ళిద్దరికి బ్యాక్ బోన్ లాగా గణేష్ లాస్ట్ 2 సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని, అంటే నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఒక కసి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ కొట్టాలన్న. ప్రొద్దున ఒకసారి ఫోన్ చేస్తాడు, రాత్రి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఏందన్నా హిట్ కొడతామని. అంటే నిన్నటి వరకు ఇదే టెన్షన్ మాకు, రాత్రి 10 గంటల వరకు. అంటే తనకు ఆ ఎగ్జైట్మెంట్, మంచి కథ, డెఫినెట్గా దీన్ని హరీష్ కళ్యాణ్ గారు ఎక్కడికో తీసుకెళ్లారు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇలా అందరు టీమ్గా ఈరోజు ఈ ట్రెండ్ సెట్ ఫిలిము రావడానికి కారణమైంది. సో మెనీ టెక్నీషియన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితేండి, రమేష్ రెడ్డి అండ్ విఘ్నేష్ స్క్రీన్ ప్లే, సతీష్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అయితేండి, అందరూ ఒక టీం వర్క్గా చేసి వాళ్ళ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం చేశారు. వీళ్ళందరికీ మీ పాత్రికేయుల ముందు కంగ్రాట్స్. దీని ఒక సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోవాలి, దానికి చాలా కష్టపడాలి. నెక్స్ట్ అది నిలుపుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ తర్వాత